श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని 11వ అధ్యాయంలోని అంశాన్ని మనం వివరించుకుంటున్నాం. ఈ 11 ఈ సంఖ్య యొక్క భావం ఏమిటంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10 ఒకటి మనస్సు 11. అందుకని సాయినాథుడు 11 రూపాయలు దక్షిణ కోరడం వలన అంతరార్థం ఇదే కాబోలు. కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని ఇచ్చినప్పటికీ కూడా మనసును అర్పించకపోతే అది నిరుపయోగం. మరి మనసును అర్పించాలంటే మనసులో ఉన్న మనోవికారాలు ఏంటో తెలుసుకోగలగాలి. ఆ మనసులోని మనోవికారాలని తొలగించుకోవడం ఎలా? ఎందుకంటే ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత పాండిత్యం వచ్చినా మనసుని నియంత్రించకపోతే, అంటే మనోవికారాలను తొలగించలేకపోతే అవి నిష్ప్రయోజనం అని చెప్పేసి శాస్త్రం. అదే కదా రావణాసుడికి మనోవికారం తొలగించలేకపోవడం, అదే హిరణ్యకశిపుడు, విశ్వామిత్రుడు, అంటే వాళ్ళందరికీ అది తొలగించుకోవడానికి ఎంతో కష్టపడి విశ్వామిత్రుడు తొలగించుకోతున్నాడు. కానీ రావణాసురుడు, హిరణ్యకశిపుడు తొలగించలేకపోయారు. అటువంటి మహామహా తపస్సు చేసి సాక్షాత్ భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసి వాళ్ళ అనుగ్రహాన్ని పొందిన వారికే అటువంటి పరిస్థితి ఉంది. మనకి అటువంటి పరిస్థితి రానియకుండా ఈ కలియుగంలో సాయినాథుని యొక్క అవసరం జరిగింది. అంటే మనశుద్ధి ఉంటే తప్ప దేహశుద్ధి కూడా కలగదు. ఎందుకంటే మనసు బాగలేదనుకోండి, ఒక టెన్షన్ గాను అలా ఉన్నప్పుడు మన దేహం ఎలా ఉంటుంది? మనలో ఉన్న హార్మోన్స్ కూడా దాని తగ్గట్టు విధంగానే ఉంటుంది. అంటే ఇది ఆధ్యాత్మిక పరంగా కాకపోయినా మనం మామూలుగా లౌకికంగా శారీరకంగా పరంగా మన మనసులోని వికారాలని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. దానికి సులభమైన మార్గం బాబా యొక్క జీవిత విధానం. అందుకని బాబా జీవిత విధానంలో మనకి మొట్టమొదటిగా ఆయన మనకు అందించింది నిష్ఠ, సబూరి. బాబా ఏం ఉపదేశించాడు అంటే ఈ 2 పదాలే. ఈ రెండిట్లోనే ఉంది విశ్వమంతా కూడా, ఈ రెండిట్లోనే ఉంది లోకమంతా కూడా. అంటే ఎందుకు విశ్వమంతా లోకమంతా అని అనుకుంటున్నామంటే, ఈ నిష్ఠా సబూరిని నువ్వు దృఢంగా దాన్ని విశ్వసించి అంకిత భావంతో ఆరాధన చేయగలిగితే విశ్వంలో విశ్వనాథుడు చూడగలవు, లోకంలో లోకేశ్వరుని దర్శించగలవు. ఈ 2 సులభమైన విధానం. అందుకే ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, ఏదైనా మన మనసులో వికారం కలిగినప్పుడు, అది ద్వేషం కావచ్చు, కోపం కావచ్చు, బలహీనత కావచ్చు, నిరాశ నిస్పృహలు కావచ్చు, లేదా సుఖం కావచ్చు, సంతోషం కావచ్చు, ఇవంతా వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా నియంత్రించాలి? లేదా ఒక బాధాకరమైన సన్నివేశం, ఒక కోపము, ఒక ఆవేశము వచ్చేసింది, అప్పుడు తమాయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏది నిష్ఠా సబూరి అనే ధ్యాసలో ఉన్నప్పుడు తమాయిచ్చి ఆలోచిస్తాడా, లేకపోతే ముందు ఆలోచించి తమాయిస్తాడా, అంటే కంట్రోల్ చేసుకుంటాడా? అది వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకుని ఆలోచించుకుంటాడా, లేదా ఆలోచించుకుని కంట్రోల్ చేస్తాడా? అంటే ఏదైనా ఒకటే. ఆలోచించి కంట్రోల్ చేసుకున్నా, కంట్రోల్ చేసుకుని పొరపాటు అయిపోయిందని ఆలోచించినా
రెండు ఒకటి. అంటే ఈ రెండు కాళ్ళతో మనం నడకలేనప్పుడు కుడి కాలైనా ఎడం కాలైనా ఒకటి. ఈ రెండు కలిసి ఉంటేనే మనకు నడక సాగుతున్నట్టు. కానీ ఇది ఆలోచన, కంట్రోలింగ్, తమాయించుకోవడం రెండు కూడా బొమ్మ బొరుసు లాంటివి ఒక కాస్ట్కి. అంటే ఆ బొమ్మ బొరుసు ఉన్నప్పుడు మనం కాయనిచ్చేటప్పుడు పైన బొమ్మ ఉండాలి లేదా పైన బొరుసు ఉండాలి అని అనుకోవడానికి అవకాశం లేదు. ఏదైనా తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనకి గుర్తించాల్సింది ఏంటి? నిష్ఠ అంటే దృఢ సంకల్పము, విశ్వాసము, అంకిత భావము, ఆరాధన. అలా ఉన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే అన్నింటిలో కూడా ఆయనే ఉన్నాడు, ఆయన లేడు స్మరించడం మొదలైన భావాల వల్ల వచ్చే అంకిత భావానికి సహనం సహాయం చేస్తుంది. అందుకని ఆగ్రహించి తమాయించుకునే ముందు, అంతకుముందు మననం చేసుకుని మనసులో పెట్టుకున్నటువంటి విషయాలను, ఏ విషయాలవి? అన్నింటిలో కూడా తానే ఉన్నానని బాబా మనకి చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకో. వీడిలో అన్నాడు కదా, మరి వీడు ఇప్పుడేం చేయాలి? అన్నింటిలో ఆయనే ఉన్నాడు వదిలిపెట్టేట్లా, లేకపోతే వాడి మీద చర్య తీసుకోలేనట్లా అని ఆలోచన మనం తీసుకొచ్చేంత పడేదలు సహాయం చేస్తుంది. ఏది సహాయం చేస్తుంది? బాబా అన్నిటిలో తానే ఉన్నాననే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం వల్ల. అందుకని మాస్టర్ గారు పారాయణము విధిగా చెప్పాడు. విధిగా ఏముందండి, మన మహాత్ములు చెప్పేదంతే. నైమిషాలను సూతక మహాను సౌరికాద మహానులకి శ్రవణం చేయించలేదా? కాబట్టి ఇలా ఎప్పుడు గుర్తించుకుంటావో, నిష్ఠేమో అంటే దృఢ సంకల్పమేమో, అంకిత భావమేమో సహనానికి సపోర్ట్ ఉంటుంది, సహనమేమో అంకిత భావం సపోర్ట్ ఉంటుంది. అప్పుడేమవుతుందంటే జీవితంలో ఇన్ని కష్టాలను రాని, సుఖాలను రాని, ఆ కష్టాలను కష్టాలుగా అనుకోడు, సుఖాన్ని సుఖంగా తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే ఈ కష్టాలు కానీ సుఖాలు కానీ తనకు కావలసిన అనుభూతిని ఇవ్వడానికి మాత్రమే ఎందుకు పనికిరాదు. తనకు కావలసిన అనుభూతిని ఇవ్వడానికి మాత్రం ఎందుకు పనికిరాదు. మరి మనకు కావలసిన అనుభూతి ఏమిటి? సుఖమా, సంతోషమా, ఆనందం. మన లక్ష్యం అనుభూతి పొందడం. ఈ ఆనందానుభూతికి ఈ కష్టము సుఖాలు కానీ మనకేది తోడ్పడవు. ఆ ఆనందానుభూతి నుంచి తీసేస్తుంది. అంటే మన లక్ష్యం ఏమిటి? ఆనంద అనుభూతిని పొందడం. మరి ఆనంద అనుభూతిని పొందాలంటే సద్గురువుని ఆశ్రయించడం. సద్గురువుని ఆశ్రయం సరిపోతుందా? కాదు. సద్గురు చెప్పిన బోధ, సద్గురు చెప్పిన వాక్యాల పట్ల నిశ్చలత కలిగి ఉండడం, శ్రద్ధ కలిగి ఉండడం, అంటే ఆరాధన కలిగి ఉండడం, గౌరవం కలిగి ఉండడం. ఎందుకను? శ్రద్ధ అంటే గౌరవము, ఆరాధన. నిష్ఠ అంటే అంకిత భావము, దృఢ సంకల్పము. ఇట్లా మనం అనిపించుకోవాలండి. నిష్ఠ గబగబా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మన లక్ష్యం ఏం చెప్పాడు? నువ్వు ఎందుకు వచ్చినట్టు పిడకలు ఏరుకోవడానికా అని బాబా ప్రశ్న వేశాడంటే మనం పిడకలు వేరుకోవడానికి రాలేదు. మన జీవిత లక్ష్యం భగవత్ అనుభూతిని పొందడం. పిడకలు ఏరుకోవడం అంటే పుట్టామా, పెరిగామా, మరణించామా, అది కాదు మన జీవితం అని అనేక మహాత్ములు చెప్పారండి. మహాత్ములే కాదండి, శాస్త్రజ్ఞులు చెప్పారు, సైంటిస్టులు చెప్పారు, ఇంకా ఆ ఒలింపిక్స్ గేమ్స్ లో ఉండే ప్రతి ఒక్కడు చెప్పాడు. ఇంకా పారా ఒలింపిక్స్ లో అంటే ఏమిటి? దివ్యాంగులు అంటే అంగవికలులు అది అర్థమవుతుంది. వాళ్ళు కూడా మనం చెప్తున్నారు మాకు ఒక లక్ష్యం ఉంది అని. ఆ లక్ష్యం కోసం వాళ్ళు పోరాడండి. దానికి మాస్టర్ గారు అంటున్నాడు, మనం ప్రయాణం సాగిస్తున్నాము, మనం సూలూరుపేట నుంచి విజయవాడకు, హైదరాబాద్కు పోతున్నాము.
అలా పోతా ఉంటే హైదరాబాద్ పోతున్నాం. అలా పోతుంటే విజయవాడ బ్రిడ్జి మీద ట్రైన్ పోతా ఉంటుంది. కృష్ణా నది పరవలు దొక్కుతూ ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. సరే, స్నానం చేసి వెళ్తామని దిగేస్తామా? దిగం. అలాగే ఆ ట్రైన్ వెళ్తూ విజయవాడకి ముందు వెనక స్టేషన్లో ఆగిపోతుంది. ఏదో సిగ్నల్ ప్రాబ్లం కావచ్చు, ఇంజిన్ ప్రాబ్లం కావచ్చు. విసుగ్గా ఉందని చెప్పేసి అక్కడ ఆగిపోతామా? దిగి ఇంకా వెళ్ళిపోతామా? ఎందుకంటే మన గమ్యం హైదరాబాద్. అట్లాగే వీడి లక్ష్యం ఒక చోట కుదిరినప్పుడు ఆ రెండింటిని పెద్దగా పట్టించుకోడు. ఏ రెండింటిని? సుఖము, దుఃఖము, కష్టము, ఇష్టము, వాడి ధ్యాస దాని మీద ఉండదు, లక్ష్యం మీదే ఉంటుంది. ఎన్ని ఒడిదులు రాని, ఎంత ఎదుగుతనే చేస్తాం, కానీ ఆ లక్ష్యాన్ని మాత్రం చేరుకోవాలి. ఇది పెద్దగా ఆలోచించే అవసరం లేదండి. మనం మద్రాసుకు అర్జెంటుగా ప్రయాణం సాగించాము. బస్సు మిస్ అయింది, ట్రైన్ మిస్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం కారు ఏదో ఒకటి పెట్టుకొని, లారీ పట్టుకోను, ఏదో పట్టుకుని గమ్యం చేరుకుంటాం కదండి. ఆ లారీలో పోయేటప్పుడు కానీ లేదా ఆ కారులో పోయేటప్పుడు కానీ అయ్యి చాలా కష్టంగా ఉంది, లేట్ అయిపోతుంది అని అనుకుంటామా? అందుకే అంటున్నాడు, మనం పెట్టుకున్న లక్ష్యం మీద మనకెంత ప్రీతి ఏర్పడుతుందో ఇది గుర్తించాలండి. మన లక్ష్యం మీద మనకెంత ప్రీతి ఉంటుందో అని గుర్తు చేసుకోవాలి. అంత మేరకు అందులో ఉండే కష్ట సుఖాలను భరించే ఓడిన అలవడుతుంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనం పెట్టుకున్న లక్ష్యం మీద మనకెంత ప్రీతి ఏర్పడుతుందో అంత మేరకు ఉండే కష్ట సుఖాలని మనల్ని భరించే సహనం ఏర్పడుతుంది. అందువలన ఇక్కడ మనం గుర్తించాల్సింది, మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో వారి పట్ల భక్తి విశ్వాసాలు ఎంత మేర కలుగుతాయో, ప్రీతి ఎంత మేర కలుగుతుందో, ఆయన చెప్పినట్లు అంటే బాబా చెప్పినట్లు బోధలు, ఆయన చెప్పినట్లు చేసినట్టు పనులు ఎంతవరకు మనం విని మనం చేసుకుంటున్నామో, మన లక్ష్యం మీద ప్రీతి ఎంతవరకు ఏర్పడిందో అంత మేరకు ఆ కష్ట సుఖాలన్నీ కూడా అప్రధానము, దాన్ని మనం పట్టించుకోకూడదు. రాత్రి పగలులాగా కష్టము, సుఖము, సంతోషము, దుఃఖం. రాత్రి అయిపోయి దిగులుగా ఉంటాము, ఎప్పుడు తెల్లవారుతుంది, తెల్లవారు ఆనందంగా ఉంటాము, మళ్ళా రాత్రి అవుతుంది. అంటే ఈ భావం మనకి ఎప్పుడు ఏర్పడుతుంది? సద్గురువు చెప్పిన వాక్యాల మీద గౌరవం ఉన్నప్పుడు, సద్గురువు చెప్పినటువంటి పనుల మీద ఆరాధన భావం ఉన్నప్పుడు, ఆ సద్గురు యొక్క జీవిత విధానం శ్రవణం చేసినప్పుడు అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. ఇక్కడ మనం చేసుకున్న కృషి ఏమిటంటే, చేయవలసిన కృషి ఏమిటంటే ఏంది? మనోవికారాలు తొలగించుకోవడం ఎలా? ఎందుకంటే మనోవికారాలు తొలగించుకోకుండా నువ్వు ఎన్ని సాధన చేసినా అది నిష్ప్రయోజనమే. అందుకని ఇక్కడ మన యొక్క చేసుకున్న కృషి ఏం చేయాలి? ఒక్కసారి సద్గురు యొక్క సన్నిధికి వెళ్ళిన తర్వాత, ఆయన దర్శనం అయిన తర్వాత, ఆయన యొక్క మహిమ మన హృదయంలో సోకిన తర్వాత, ఆయన గొప్పతనం మనకు హృదయ స్పందన కలిగాక, మనలో ఉండే రజోగుణ తమోగుణాలు వచ్చి ఈ దీపాన్ని మాటి మాటికి చలింపజేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవడమే మనం చేయవలసింది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ సద్గు సన్నిధికి చేరాం, వారి యొక్క మహిమలు మన హృదయంలో బాగా అనుభవం కలిగింది, దానికి అనుభూతిగా మార్చుకో, హృదయ స్పందన కలగాలి. హృదయ స్పందన గురించి మన సాటే విషయంలో వివరించుకున్నాం, అలాగే టీలో చక్కెర వేసుకోకుండా వాడి గురించి వివరించుకున్నాం. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది?
ఈ సత్వగుణి జ్ఞానం అనే దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా 2 చేతులు పెట్టుకొని దాన్ని కాపాడుకోవడం. ఒకసారి మన ఇంట్లో కరెంట్ పోయింది, అగ్గిపెట్టి కూడా పోయింది లేదు, అప్పుడు వేసాము ఒక చమురు పోసుకొని, ఇప్పుడు కాదు, ఇప్పుడంతా ఛార్జింగ్ లైట్లు ఉన్నాయనుకోండి, ఒక చమురు ఇప్పుడే మెచ్చుకొని ఎదిరింటి వాటిలో పోయి దాన్ని వెలిగించుకొని వచ్చేటప్పుడు గాలి సోకినప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని చెయ్యి అడ్డం పెట్టుకుంటామా, లేకపోతే దాని మీద గ్లాస్ మూసుకొని పోతామా? అదే ఇది. ఈ గ్లాసు మూయడం శ్రేష్టం, చేతిలో పెట్టుకోవడం కొంచెం కష్టం. ఆ గ్లాసే హృదయ స్పందనత కలిగి ఉండడము. ఎప్పుడైతే మన హృదయం ఆ భగవత్ అనుభూతి స్పందన కలిగినప్పుడు దాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలండి. జాగ్రత్తను పదం వాడుతున్నాను మాస్టర్ గారు ఇక్కడ. చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి. రక్షించుకోవాలని చెప్పలేదు, చాలా జాగ్రత్త. ఎంత మెలకువగా ఉండాలి? ఆయన అనుగ్రహం పొందాం, అనుభూతి పొందాం, అది జారిపోకూడదు. సాధ్యమైనందుకు ప్రయత్నం చేస్తుండవలసింది. అది ఎలా? మళ్ళా ప్రశ్న ఇస్తున్నాడు మాస్టర్ గారు. అది ఎలాంటి ఖుషి అంటే, చూడండి మాస్టర్ గారు ఈ మనోవికాలు తొలగించుకోవడానికి ఎంత సులభమైన మార్గాలు వివరించుకుంటూ వస్తున్నానండి. ఒక లక్ష్యం దృష్టి పెట్టు, దానికి ట్రైన్ ఉదాహరణ చెప్పాడు. అలాగే మన ప్రయాణంలో ట్రైన్ బస్సు మిస్ అయినా కారు అలాగే పెట్టుకొని పోతాం, అప్పుడు మనకి కష్టసుఖాలు అది అనిపించదు కదా అని చెప్పుకుంటూ వచ్చి, సద్రేక కృపను హృదయ స్పందను మనం దాన్ని అనుభూతి పొందాలంటే మనం ఏం చేయాలి? భావయుక్తంగా పూజ చేయడం. ఎందుకు భావయుక్తంగా చేయాలి? తెలుసుకోవాలి. పూజ ఎందుకు చేసుకో భావయుక్తంగా అంటే, మన మనసు స్థిరత్వం కోసం అనుకుందామా, లేక మన ఇంటికి గొప్ప అతిథి వచ్చాడు ఆయన సత్కరించడం అనుకుందామా, లేక మన హృదయం ప్రశాంతంగా ఉండడానికి అనుకుందామా? అందుకని ఎందుకు చేయాలో, ఎలా చేయాలో తెలుసుకో. నామస్మరణ చేయి, చరిత్ర పారాయణ చేయి, ఎలా తెలుసుకోవాలి చేయి. సత్సంగాలు ఎలా చేయాలో తెలుసుకొని ఆ రకంగా చేయడం అన్నమాట. దేనికి ఇది? హృదయ స్పందన బలీయంగా ఉండడానికి. ఎలాంటి కృషి కావాలి? భావయుక్తంగా పూజ చేయడం, భావయుక్తంగా నామస్మరణ చేయడం, భావయుక్తంగా పారాయణ చేయడం, సత్సంగాలు ఎలా చేయాలో తెలుసుకొని. చూడి, ఇక్కడ మాకు సత్సంగం ఎలా తెలుసుకుని అంటే, సత్సంగం చేయడం మనం తెలుసుకోగలగాలి. ఎలా చేయాలనే ఉద్దేశం మనకి సాయిలాంత గ్రంథంలో సత్సంగం అనే మహిమ అనే అధ్యాయంలో మనకి సంపూర్ణంగా వివరించబడి ఉంది. అంటే ఇవన్నీ దేని దోహదపడుతుంది? ఒక స్కూల్లో హోంవర్క్ లెక్కల్లో హోంవర్క్ చేయమంటే ఇంటికి వచ్చి హోంవర్క్ చేసినట్టు ఇవన్నీ కూడా. హోంవర్క్ చేయలేదు అనుకోండి, ఏం అర్థం కాదు. అలాగే విన్నంత మాత్రం సరిపోదు, చూసినంత మాత్రం సరిపోదు. ఆ విన్నదాన్ని, చూసిన దానిని నిరంతరము మననం చేయడం హోంవర్క్. అందుకు దోహదపడి సత్సంగం. అందుకే సత్సంగం ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలన్నాడు ఇక్కడ. అంటే ఇలా ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి అన్వయించుకోవడం ప్రారంభించుకుంటూ ఉండాలి. అలా ప్రారంభించుకుంటున్నప్పుడు మనలో రాగం కలగవచ్చు, అంటే ప్రేమ, ద్వేషం కలగవచ్చు, అసూయ కలగవచ్చు, భయం కలగవచ్చు. ఇలా ఒక్కొక్క సంగతి జరుగుతూనే ఉంటుంది, ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది. ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, భయం ఉంటుంది. అప్పుడు మనం ఏమని భావించాలి? ఓహో, ఈ రాగద్వేషాలు అంటే ప్రేమ, అసూయ, ద్వేషాలు, అసూయ, భయాలు వచ్చినాయంటే మనం దీనిని నిష్ఠాసబుని పటిష్టంగా చేసుకోవడానికి ఇది మన చక్కటి అవకాశము అని భావించాలండి. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది అంటే ఏంటి? దాన్ని భరించే శక్తి నీలో ఉంది కాబట్టి ఆ కష్ట నష్టాన్ని నువ్వు దాని అవకాశంగా తీసుకో. ఓడితే గెలవడం నేర్చుకో, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో.
కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోవాలో నేర్చుకో. జీవితం అంతా నేర్చుకోవడమే, జీవితం అంతా నేర్చుకోవడమే. ఇది స్వామి వివేకానంద లాంటి మహాత్ములు చెప్పారు. నేను నేర్చుకోలేదనే దానికి అవకాశం లేదు, జీవితం అంతా నేర్చుకోవడమే. అలాగే ఈ కష్ట నష్టంలో అశ్వేద్వేషాలు వచ్చినప్పుడు ఓహో మన లక్ష్యాన్ని చెదరపుట్టడానికి వచ్చారు వీళ్ళు, మనం జాగ్రత్త వహించాలి. రామాయణంలో యజ్ఞయాగాలు చేస్తున్నారండి, చేసినప్పుడు రాక్షసులు దాని మీద ఆ నీళ్ళు జల్లడం ఏదో రక్తం పోయడం చేస్తుంటారు. అప్పుడు ఏం రామలక్ష్మణులు దాని చుట్టూ బాణాలు వేసేస్తారు, అంటే చక్రం లాగా. వాళ్ళు పోసిన ఆ యజ్ఞంలో అది పడదు. అట్లా మనం ప్రతి ఒక్కటిలో కూడా ఓహో ఈ రాక్షసులు వచ్చారు, మనం ఏం చేసుకోవాలి, ఈ యజ్ఞాన్ని పాల్గొనడానికి వాళ్ళు వచ్చారు కాబట్టి దానికి ఏం చేసుకోవాలి, చుట్టూ చక్రాలు బిగించారు. ఆ చక్రాలు బిగించడం అంటే సద్గురు యొక్క బోధనని, సద్గురు యొక్క లీలలని నిరంతరము మనం చేసుకోవడం లాంటిది. అది సఫలం కావచ్చు, విఫలం కూడా కావచ్చు. అక్కడ విఫలం కావడమా సఫలం కావడమా అనే ప్రశ్న మాత్రం కాదండి. వాటిని ఎదుర్కొనే సామర్థ్యం వచ్చిందా లేదా, ఎదురు సామర్థ్యం వచ్చింది, గెలుస్తామో ఓటమి తర్వాత, కానీ ప్రయత్నం చేస్తున్నాం లేదా. ఇదండి సాధన చేసేవాడికి, సాధన చేయని వాడికి. ఇక్కడ సాధన చేయని వాడికి భయం వస్తే బెంబేలు పడిపోతాడు, ద్వేషం వచ్చినా అంతే, అసూయ వచ్చినా అంతే. కానీ గురువు గోపకు పాత్రుడైన సాధకుడికి ఈ వచ్చినప్పుడు అనుకోండి దాన్ని పెద్దగా లెక్క చేయడు. అది ఇక్కడ సాధకుడికి, సాధకుడు లేని వాడికి, అంటే ఆస్తికుడికి నాస్తికుడికి, దేవుణ్ణి నమ్మేవాడికి దేవుణ్ణి నమ్మనోడికి. అందుకని గురుకృపకు పాత్రుడానికి ఆయన చరిత్రను బోధనలను మనం చేసుకోవడం మొదలుపెట్టిన వాడి పరిస్థితి వేరుగా ఉంటుంది. గురుకృపకు పాత్రుడై అంటే ఇక్కడ ఆయన చరిత్రను పారాయణ చేయాలన్నా గురుకృప ఉండాలి, ఆయన బోధన మనం చేసుకోవడాలన్నా గురుకృప ఉండాలి. ఆ రెండు లేని సఫలం కాదు. నేను పారాయణ చేశాను, నేను చేయలేదు, ఆయన కృప ఉంది కాబట్టి నేను చేయగలిగా. అప్పుడు ఇటువంటి కష్టం చూసినప్పుడు వాడి పరిస్థితి వేరుగా ఉంటుంది. ఒకవేళ జరిగినప్పుడు ఓ ఈ భావన నాకు కలిగింది కదా, ఇలా కలిగింది బాబా చెప్పాడు కదా అనుకుని దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం ఆరంభిస్తాడు. కుదరచ్చు కుదరకపోవచ్చు, కానీ ప్రయత్నం మాత్రం ఉంది. ఒకరి అసూయ కలిగింది, వాడు పూర్వపుణ్యం వల్ల, అంటే అసూయ కలిగిందంటే వాడు ఒక ధనికుడు కావడము, లేకపోతే ప్రతి ఒక కళలో 64 కళలు, ఆ కళలో ఏదో ప్రావీణ్యం సంపాదించాలనుకున్నామని మనకు అసూయ వస్తుంది. ఎందుకు అసూయ? వాడు పూర్వపుణ్యం వల్ల వాడికి మెరుగైంది, నా సమయం తీసుకోలేదు కదా అనే ఆలోచన కలుగుతుంది. అతడు బాగుపడడం మనకి ఊరనితనంగా ఉంటే వాడిది మన శత్రువులాగా అనిపిస్తుంది. వాడు పెరిగిపోతుంటే మనం తరిగిపోతుంటే కనిపిస్తుంది. చూడండి తేడా ఉంటుందో. గొప్పగా పెరుగుతుంటే మనం ఏదో అదో పాదాలకు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అసలు ఆ విషయం ఉండదు. ఎట్లాగంటే నదిలో పడవ పోతుంది అనుకోండి, నది ప్రవహిస్తూ ఉంటుంది, పడవ ముందుకు పోతుంటుంది. నది ప్రవహించడం వల్ల పడవ పోతుంది, పడవ స్థిరంగానే ఉంది, ఆ ఫోర్స్కి పడవ ముందుకు పోతుంది. ఆ పడవ ముందుకు పోతుంది అనుకోండి, ఒడ్డు వెనకపోతుంటే కనిపిస్తుంది. అట్లానే మన పరిస్థితి. వాడు ఎదిగాడు అనుకోండి, మనం కుంగిపోయినట్టుగా, నదీ ప్రవాహంలో బోటు పోతుంది అంటే వాడు పూర్వజన్మలో వాళ్ళు పొందుతున్నాడు. ఇలాంటి చక్కని వివరణ మనసు ఇస్తున్నారండి. ఇందులో మనం లౌకికంగా మనలో ఉన్న అతి బలహీనత ఏంటంటే తకారం.
ఏం ప్రకారం? తన గొప్పదవి. వాడిట్లా, వీడిట్లా, వాడిట్లా ఆట, వీడి ఇట్లా ఆట. తాళ అడిస్తే చాలు ఎన్ని పుకారంటే మనం పుట్టించవచ్చు. ఒకవేళ ఏమిటా నిలిచాం అనుకోండి, నేను చెప్పానా నిజమనే అని బుకాయింపు. అంటే ఏమిటి కదా, ఇట్లాంటివన్నీ మనోవికారాలకు సంబంధించినటువంటి. అంటే దీన్ని మనం గుర్తిస్తూ ఉండాలి. అందుకే బాబా అంటాడు, వాడలో దొంగలున్నారు జాగ్రత్త. అది పదం మాట్లాడాడు, వాడలో దొంగలున్నారు జాగ్రత్త. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది, మన పరిస్థితి దిగజారకుండా చూసుకోవాలి. ఉన్న పరిస్థితి నుంచి మెరుగవడం సంగతి చూద్దాం. ఉన్న స్థితి నుంచి జారకుండా ఉంటే చాలు. కాబట్టి ఇక్కడ ఇట్లా ఈ విధంగా భావించే స్తోమత మనకు రావాలంటే నిరంతరము మన హృదయంలో జరిగే స్పందనను గుర్తుపట్టాలి. ఏమి స్పందన? రాగం కావచ్చు, ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, ఇంకే కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు, భయం కావచ్చు. అది నిరంతరం గమనించు. అందుకే ఇంటి దొంగలు కనిపెట్టు. వాడాలో దొంగలు ఉన్నారంటే ఏమిటి? వాడంటే శరీరం. ఇంటి దొంగలు కనిపెట్టు అంటే నెగిటివ్గా ఎవరి గురించి ఆలోచన వచ్చినా జాగ్రత్తగా ఉండు. అందుకే బయట దొంగలు పట్టుకోగలుగుతామే కానీ ఇంటి దొంగలు పట్టుకోలేం. అందుకనే బాబా గుర్తు చేస్తున్నాడు, దొంగలు ఉన్నారు జాగ్రత్తగా. కాబట్టి నెగిటివ్ వచ్చిన చాలా జాగ్రత్తగా ఉంది. పాజిటివ్గా ఉన్న జాగ్రత్త పడడం తప్పు లేదు, కానీ నెగిటివ్ మీద మాత్రం జాగ్రత్త పడకపోతే ఆధ్యాత్మికంలో పాకుడు జారి లాగా ఎన్నిసార్లు పడవలసిందే. అందుకే మహాత్ములకు ఋషులంతా అప్పుడు ప్రార్థన చేస్తారండి, నిరంతరం ప్రార్థన చేస్తారు. నా చెవులు ఎప్పుడు శుభాన్ని వినాలి, నా కళ్ళు ఎప్పుడు శుభాన్ని చూచుకాక, నా నాలుక ఎప్పుడు శుభాన్ని పలుకాలి. ఎందుకు ప్రతిరోజు సంధ్యావదనంలో ఈ 3 చెప్తాను. ఏమో కళ్ళు ఎక్కడికి పోతుందో, చెవులు ఎక్కడికి పోతుందో, నాలుక ఎక్కడికి పోతుందో అని. అది భయం అనండి, అది భక్తి అనండి. అందుకు నా ప్రార్థన చేస్తాడు. అందుకే మనం వరదరాజ మాస్టర్ గారు ఉదయ ప్రార్థన గ్రంథం ఇచ్చారు. నిరంతరము ఆ 4 పేర్లు చదువుకుంటున్నప్పుడు మనసు దిగజారకుండా కనీసం ఉన్న స్థితిలోనే ఉంటుందని ఉద్దేశంతో. అంటే ఇలా నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మన మనోవికారాలు తెలియపోకుండా ఎలా ఉంటుంది? అందుకంటే నెగిటివ్ ఫీలింగ్ నమ్మవద్దు. అంటే నెగిటివ్ ఫీలింగ్ అంటే వ్యతిరేక భావాలు. అది వాస్తవమా అవాస్తవమా దాన్ని ఆలోచించు. అందుకే బాబా అన్నాడు, రుణాన బంధాన్ని విశ్వసించి గుర్తుపెట్టుకో, అందరిలో నేనున్నాను గుర్తుపెట్టుకో. అప్పుడు నెగిటివ్ ఫీలింగ్ రాదు, అన్ని పాజిటివ్ థింకింగ్ వస్తుంది. అందరిలో ఆయనే ఉంటే వాడు నాకెందుకు చెడు చేయాలి అని ప్రశ్న. అందుకే రుణానుబంధాన్ని గుర్తు తెచ్చుకో. అందుకే మనకి శనభద్రప వీరభద్రప కథను మనకు అందించాడు. నేను మంచిగానే ఉన్నాను, వాడికి చెడు చేయాలి అంత మంచిగానే ఉన్నాడు, అంత మంచిగానే మాట్లాడుతున్నాడు వాడు. ఇప్పుడు ఎందుకు ఎదురు తిరిగాడు? మంచిగా ఉండడం రుణానుబంధమే, ఎదురు తిరగడం రుణానుబంధమే. అంటే వీటి వెనక ఒక రహస్యం ఉంటుంది. మనకంటే ఆయనకి బాగా విశ్వాసంతో ఆయన చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. రుణానుబంధం వల్లే వాడికి బుద్ధి పుట్టింది అని గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ ఇతరుల పట్ల జాగ్రత్త పడకూడదని అర్థం కాదండి. జాగ్రత్త పడాలి, తప్పు లేదు.
కానీ ద్వేషం పెట్టుకో. మనం జాగ్రత్త పడిన మోసపోయామనుకోండి, అప్పుడు రుణానుబంధాన్ని స్థితి గుర్తుపెట్టుకో, ద్వేషం మాత్రం వహించుకో. ఇలా ముందు అలా జరగకుండా జాగ్రత్త పడాలి. ఇక ముందు అలా జరగకుండా జాగ్రత్త పడాలి. దానికి దోహదం ఏంది? మళ్ళీ చెప్తున్నాను, పారాయణము, బాబా గురించి స్మరించుకోవడము, బాబా గురించి సద్గోష్ఠి చెప్పుకోవడం, తెలియజేసుకోవడము, ఇలా నిరంతరము ప్రయత్నించాలి. రుణానుబంధం వల్ల వాడికి మనకి ఎట్లా మన పట్ల అలాంటి బుద్ధి పుట్టింది అని గుర్తుపెట్టుకొని బాబా చెప్పాడు. ఈ సంఘటన అనుభవపూర్వంగా సిద్ధారూఢ మనకి చెప్పాడు. అందుకు మహాత్మ చరిత్రలన్నీ చదవమని మాస్టర్ గారు మనకు అందించిన ఉద్దేశం కూడా అది. ఇలా జీవితంలో ప్రతి సన్నివేశాన్ని బాబా చెప్పిన నిష్ఠా సబురుని సిద్ధం చేసుకోవడానికి, అభ్యసించుకోవడానికి వచ్చిన అవకాశంగా తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఎవడు? ఆయన మాటలు గుర్తుపెట్టుకున్నవాడు. జీవిత ప్రతి సంఘటన కూడా ఏంటాడు, ఓహో మనం సర్దిద్దుకోవడానికి రాస్తుంది కాబట్టి నేను అవకాశం తీసుకుందాం, అభ్యసించడానికి ఒక అవకాశం తీసుకుందాం. మనం ఉద్యోగానికి వెళ్ళాము, నో వేకెన్సీ చెప్పాడు. అంటే నో వేకెన్సీ చెప్పాడు, నో నో థర్టీన్ లేదు. అసలు అందుకే అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటాడు, ఎన్ఓ నోకి ఒక అబ్రివేషన్ చెప్తాడండి. అక్కడ నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ ఉందిరా నీకని అబ్దుల్ కలాం చెప్పిన నిర్వచనం. నో అంటే లేదు అని నిరాశపడమా, నిస్సు చెందడం కాదు. అక్కడ నో అని బోర్డు తగ్గిందంటే నెక్స్ట్ ఆపర్చునిటీ ఉందిరా అని ఆ నోలోనే విసరార్థం. అదే కదా అబ్దుల్ కలాం గారు జరిగింది. పైలట్ కావాలనుకున్నాడు, నో అని బోర్డు వచ్చింది అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ ఉందని చెప్పాడు ఋషికేశ్వర శివానంద స్వామి. ఇలా ప్రతి ఒక్కటి మనం అన్వయించుకుంటుండాలని. లేదా బాబా చరిత్రనే కాదు, జీవితంలో ఉన్నతమైన అత్యంత స్థాయికి పొందినటువంటి మహాత్మ జీవితంలో కూడా చదవాలండి. అయ్యో మనం చేయలేకపోతున్నామే, మనం ఫెయిల్ అయిపోయినామే అనుకుంటుంటాం. నా జీవితంలో ఫెయిల్ అయిపోయిందంట. అంటే ఫెయిల్ అవ్వడం కాదండి, దానికి నిర్వచనం చెప్పాడు అబ్దుల్ కలాం గారు. FAIL, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అన్నాడండి. ఏదో ఓడిపోయావంటే ఫస్ట్ అటెంప్ట్ నువ్వు నేర్చుకోవడానికి ఇదే మొదలు అని అన్నాడండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం చెప్పండి? బాబా మనం గుర్తుపెట్టుకున్న వాళ్ళకేనని చెప్తున్నాం. అటువంటి వాటి ప్రతి సన్నివేశాన్ని అవకాశంగా తీసుకుంటానని చెప్తాం. అబ్దుల్ కలాం గారు అలా తీసుకున్నాడు కాబట్టి ఆయన చెప్పే నిర్వచనం మనం వివరించుకుంటున్నాం. ఇంకో అంత అయిపోయిందండి, నా వల్ల ఏం కారణం లేదండి అంటారు. అంత అయిపోయింది దానికి ఏమంటారు ఇంగ్లీష్లో? ఎండ్ అంటాం. END, ఎండ్. ఎఫర్ట్ నెవర్ డైస్ అన్నాడు. దేనికి అంత ఉండదని అర్థం అనుకుంటున్నా. నాకు ఇంగ్లీష్ కొంచెం కొద్దిగా వచ్చండి, అర్థం అయితే అదే ఉండొచ్చేమో. ఎఫర్ట్ నెవర్ డైస్ అన్నాడు. అంటే అర్థం ఏంటండి? దేనికి అంత మాత్రం లేదు అని మనం గుర్తించాలి. ఎందుకు చెప్పుకుంటున్నాము? ప్రతి ఒక్క దానికి అవకాశంగా తీసుకోవాలండి. అది చెప్పడం ఉద్దేశం అది. అందుకని బాబా మనం గుర్తుపెట్టుకున్న వాడికి ప్రతి సన్నివేశాలని ఒక నాకు నేర్చుకోవడానికి వచ్చిన అవకాశంగా తీసుకుంటాడు. అలా కాకుండా ఒకరి పట్ల ఒక భావం కలిగింది అనుకోండి. ఏం భావం? మన శత్రువు. ఎంతగా గుర్తుపెట్టుకుంటున్నామన్నా వాటితో కాసేపు వాడికి కనబడితే చాలు మాట్లాడిన తర్వాత అదే భావం వస్తుంది. ఒకవేళ విధి లేక మాట్లాడుతున్నా అదే భావం వస్తుంది. దీన్ని జయించేది ఎట్లాగా? నీ మనసులోనే, మన మనసులోనే కదా వాడు శత్రువుల భావన కలుగుతుంది. అందుకే మనోవిచారాన్ని ఎలా జయించాలి? అప్పుడేమంటాము? నిజంగా వాడు ఏర్పడ్డప్పుడు ఆలోచిస్తాం,
ఆ భావాన్ని పోగొట్టుకోవడానికి ఉపాయాలు ఏమైనా ఉన్నాయని ఆలోచిస్తాం. ఏ భావం? వాడు నా శత్రువు అనే భావం. దానికి కొందరు శత్రువును కూడా సాయిరామ్ అనేవాళ్ళు ఉన్నారు. లేదా మన చేతిలో బాబా ఉంగరమో లాకెట్ ఉంటుంది కదా, దాని చేతులు పెట్టుకొని బాబా ఎదురుతో నమస్కారం పెట్టడం, ఇట్లా అంటే ఏదో ఒక మార్గం. మనసులో ఆ భావం తొలగిపోవాలి. ఇలా ప్రయత్నం చేస్తుంటే మనసు ఎటువైపు తిరుగుతుందో గమనించుకుంటూ ఉండాలి. అది సిద్ధించిందా లేదా అని ప్రశ్న మాత్రం కాదు. మళ్ళా చెప్తున్నాడు మనసు కాదు, మనల్ని దొంగను పట్టు ముందు. ఆ వస్తువు దొరుకుతుందా తర్వాత దొంగ చేతుల సంగత. ముందు దొంగను పట్టు. దొంగన పట్టిన ఆలోచన మనకు వచ్చిందా లేదా, అది దొంగను తెలుసుకునే అవకాశం మనకు వచ్చిందా లేదా, బాగా చూసుకుంటూ రావాలండి. ఎందుకంటే ఈ 11వ అధ్యాయంలో ఈ ఒకటే మనస్సు మనోవికారం ఎలా తొలగించుకోవాలో నిన్నేం చెప్పుకున్నాం, యోచన భావోద్రేక చెప్పుకున్నాం. దాని మనసు ప్రధానం. దాన్ని ఎలా అరికట్టాలి, ఎలా నియంత్రించాలి, ఎలా తొలగించుకోవాలి అనేదానికి మనసుకి వివరిస్తున్నాడండి. ఎందుకంటే అది లేకపోతే, ఇది మనసు మన కంట్రోల్ లేకపోతే గాడి తిప్పిన బండిలాగా పోతా ఉంటుంది. అందుకని మనోవికాసం సులభమైన మార్గం మనకి బాబా జీవించే విధానం అంటే దాన్ని మాత్రం చక్కగా అరటిపడిన ఒలి చేతిలో పెట్టినట్టుగా పెట్టున్నాడండి. ఇలా జీవితంలో ఒక్కొక్క సన్నివేశం జరుగుతూ ఉంటే మనలో అటు ప్రేమ, ద్వేషము చలింపజేసే నిష్ఠాసభలు మనకు దోహదపడుతుంది. అలా ఎప్పుడైతే ఆ ఆలోచన మనకు వస్తుందో, ఈ ఆలోచన జీవితం యొక్క సంఘటనని మనను సరిదిద్దుకోవడానికి వచ్చిన అవకాశం అని ఎవడైతే భావిస్తాడో అప్పుడు వాడు సాధనావస్థకు వచ్చాడనమాట. అంటే అప్పుడు సాధన మొదలవుతుందట. అంటే చూడండి మాస్టర్ ఎలా చెప్తున్నాడు, నేను సాధన చేస్తున్నాము అనుకుంటుంటాం. యాడ ముడి పెట్టాడు చూడండి ఇక్కడ. నిష్ఠాసబురితో బాబా చెప్పిన వాక్యాల పట్ల, బాబా చెప్పిన బదుల పట్ల, బాబా చెప్పిన పనుల పట్ల, దాన్ని మననం చేయడం పట్ల ఉన్నప్పుడు మన జీవితంలో ప్రతి సంఘటన కూడా అది నెగిటివ్ పాజిటివ్గా తీసుకోవడం, అది అలవర్చుకోవాలి. మొట్టమొదట ప్రతి నెగిటివ్లో దాన్ని పాజిటివ్గా మలుచుకోవడం అంతే. ఒక రాళ్ళతో కుడుతున్నాడంట, ఆ రాళ్ళతో వాడు పేర్చుకొని ఇల్లు కట్టుకున్నాడట. మన బనారస్ విశ్వవిద్యాలయం మదన్ మోహన్ మాలవీయ ఆ ముస్లిం దగ్గరికి పోయి చందా అడిగాడు. వాడి లేదని చెప్పి చెప్పు ఇసురు కొట్టాడు. ఆ చెప్పు తీసుకొచ్చాడు, చెప్పు తీసుకు కొట్టాడే నిరాశపడలే, బజార్లు వేలం వేశాడు. అది దాన్ని తక్కువగా పోతా ఉంది. రాజుగారికి అవమానమైంది. వచ్చి రాజుగారే ఒక 1000 వరహాలు తీసుకున్నాడు. అంటే అండి మన జీవితంలో ప్రతి ఒక్క జరిగే సంఘటనని మన వికాసానికి ఇది వచ్చిందిరా నాకు అనే అవకాశంగా తీసుకో. అందుకే బాబా యొక్క లీలలను, మహిమలను శ్రవణము, మనము చేసుకుంటూ పోతూ ఉంటే ఇవన్నీ దారికొస్తాయండి. అందుకు నిరంతరము సత్సంగము, నిరంతరము పారాయణము, ఈ రెండే దోహదపడేది. ఉదాహరణకి బాబా ప్రతిసారి అనే మాట ఏంటి? ప్రతి క్షణము అల్లా మాలి. దాన్ని కానీ మనసుకి బాగా అన్వయించుకొని ఆలోచిస్తూ ఉంటే ఈ నిష్ఠాసబురని సులభంగా మనం చెందుతుంటాం. అల్లా మాలిక్ అంటే ఏంటి? అర్థం ఏంటి? భగవంతుడి యజమాని, మనమందరము సేవకులం. మనందరం సేవకులం అనుకున్నప్పుడు అంకిత భావం ఉంటుంది. అది ఇవ్వడం యజమాని అంకిత భావం ఉంటుంది, సహనము ఉంటుంది. నేను సక్రమంగా పనిచేస్తే, సహనంతో ఉంటే నా యజమానిని గుర్తించి నాకు ప్రమోషన్ ఇవ్వచ్చు. అది బాబా చేతిలోకి వస్తుందండి జన్మాంతర జ్ఞానంలో.
నేను బట్టలు వేసేవాడిని, ఒకటి 50 రూపాయల వస్త్రాలు, ఇంకోటి 100 రూపాయల వస్త్రాలు వేస్తే నేను 600 రూపాయల వస్త్రాలు, విలువల వస్త్రాలు వేశాను. నా యజమాని సంతోషించి నాకు జరిగి సెలవు బహుకరించాడు. ఏది లేదండి బాబా చరిత్రలో. ఆ చరిత్రని బాగా దాన్ని మదించి అమృతాన్ని ఇచ్చిన భరద్వాజ మాస్టర్ గారికి ఎన్ని జన్మలు ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేమండి. చూడు, ఒక్కొక్క దానికి ఎటువంటి వీరను మనకు అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకే అల్లా మాలిక్ అనేది మనస్ఫూర్తిగా మనసుకి బాగా అన్వయించుకుంటే ఈ నిష్ఠాసౌరులు అనేవి రెండు మనకి ఎంత చేస్తాయి. ఎప్పుడైతే అంకిత భావం ఉంటుందో సహనము అలాగే కలుగుతుంది. ఇదండి మనం గుర్తించవలసిన అంశం. ఇలా నిరంతరము బాబా యొక్క తత్వాన్ని, అర్థాన్ని ఆలోచించడం వల్ల యోచనను బలపరుచుకుంటున్నాము, నిర్దిష్టం చేసుకుంటున్నాము. పెద్దగా యజ్ఞయాగాలు చేయమని చెప్పలేదండి. బాబా యొక్క బోధక తత్వంని, అర్థాన్ని ఆలోచించు, గ్రహించు, అర్థం చేసుకో అన్నప్పుడు ఏమవుతుంది, మన యోచన బలంగా తయారవుతుంది. ఇలా సాయిలను స్మరిస్తూ చూస్తుంటే భక్తిభావం ఆయన గుర్తుపెట్టుకుంటూ ఉన్నప్పుడు, దాన్ని చెదగొట్టే సన్నివేశం వచ్చినప్పుడు, ఆ నిష్ట చదవడానికి సన్నివేశం జరిగినప్పుడు బాబా యొక్క లీలను గుర్తు తెచ్చుకో, ఆయన తత్వాన్ని గట్టికి తెచ్చుకో. అంటే ఏంటి? నిరంతరం ఎరుగుతో నీ మనసులో జరిగే సంఘర్షణని గమనిస్తూ ఉండు. దేనికోసము? మనోవికారాన్ని తొలగించుకోవడం కోసము. ఎందుకు తొలగించుకోవాలి? ముందు శరీర శుద్ధి కలుగుతుంది, ఆ తర్వాత మనశుద్ధి కలుగుతుంది. తద్వారా ఆనందాన్ని పొంది పెంపొందించుకోగలం. అందుకని ఇక్కడ యోచనతో, నిర్ణయంతో, అవగాహనతో ఏది శ్రేష్కరమో దాని యొక్క విలువను గుర్తించు, దానిని పీటి నేర్పరచుకో. ఒక వ్యక్తి, ఇది ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతం పట్ల ఆలోచించు, ఒక నిర్ణయానికి రా, అవగాహనకి రా. అవగాహన వచ్చిన తర్వాత ఓహో ఇది చాలా శ్రేష్కరం, దాని విలువను గుర్తించు, దాని పట్ల ఆరాధన కలిగి ఉండు, దాన్ని ప్రీతి ఏర్పరచుకో. అప్పుడు ఏది లోపభూయిష్టమో గ్రహిస్తాం, ఇది శ్రేష్కరం కాదు అనేదాన్ని గుర్తిస్తాం. అప్పుడు దాన్ని వదిలిపెట్టే స్థితికి మనసును తెచ్చుకోవాలి. ఇది శ్రేష్కరం కాదు కదా, మనం దాని గురించి ఎందుకు మనం దానిపై దెబ్బలు పడడం, బాధపడడం ఎందుకు? అంటే ఏంటి? ఇక్కడ వర్తమానంలో ఉండు, గతం గురించి ఆ పక్కన పెట్టి భవిష్యత్తు గురించి భయాందోళన వదిలేసి ఈ రోజు వర్తమానమే నీకు భవిష్యత్తు. అందుకే పాస్ట్ ఇది హిస్టరీ, ఫ్యూచర్ ఇది మిస్టరీ, ప్రజెంట్ ఇది విక్టరీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ప్రజెంటే, వర్తమానమే మనకి విజయం. దాన్ని గుర్తించు. ఇలా సాధన చేస్తూ ఉంటే, అలా ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రవణ మన నిధ్యాసలు దానంతటా వస్తుంది. తద్వారా మనలో నిష్ఠాసౌరులు అభ్యసించడానికి ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనలో వాళ్ళలో దొంగలను మనం గుర్తుపట్టుకోగలము. అందుకే రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు చూసేంత కలిసి నేను, ఈ రెండు సూచనలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమంటుంది. ఎందుకంటే ఈ రెండు మన జీవితంలో జరిగే సంఘటనలకు అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి రుణానుబంధం విషయాన్ని గుర్తించుకో, నువ్వు చూసేంత కలిసి నేను. అలా కొంచెం కష్టం కదండి అని అనిపిస్తుంది. అందుకే మాస్టర్ అంటున్నాను, మరీ ప్రాణాపాయం వచ్చినప్పుడు మనం సర్వం కోల్పోయే విషయంలో ఈ భావనని కొంచెం సడలింపు ఇవ్వవచ్చు. ఏ విషయంలో?
ప్రాణాపాయం వచ్చినప్పుడు, సర్వం కోల్పోయేటప్పుడు ఈ రుణానుబంధము మూసింది కలిసిన దాంట్లో కొంత సడలింపు ఇవ్వచ్చు. వాటి సంగతి పక్కన పెట్టి మరి చిన్న చిన్న విషయాల్లోనే మనం ఏమీ లేనటువంటి విషయాల్లో, ఎందుకు పనికిరానటువంటి విషయాల్లో మన భావాలు సర్దిద్దుకోవడానికి ప్రయత్నించు. ఈ పెద్ద పెద్ద ప్రాణాపాయం అంతా మనకేం రాదండి. మాసగా రాశారు కానీ ఇక్కడ సర్వం కొలిపిస్తే మనకి ఏం ఉండవండి. ఒకళ్ళు వచ్చింది అనుకోండి, కొంచెం సడలించుకో కొద్దిగా. అసలు మొట్టమొదటి నుంచి ఈ భావాన్ని పెంచుకుంటూ వచ్చినప్పుడు చిన్న చిన్న పనులు, చిన్న చిన్న విషయాల్లో, ఏమి లేనటువంటి విషయాల్లో, ఎందుకు పనికిరాని విషయాల్లో ఈ రుణానుబంధాన్ని విశ్లేషించుకొచ్చుకుంటున్నాం. నువ్వు చూచేత కలిసి కానీ మనం సర్దుకు ప్రయత్నించినప్పుడు ప్రాణాపాయం అసలు రాదు, సర్వం కోల్పోయే పరిస్థితి అసలు రాదు. ఎందుకంటే ఈ చిన్న చిన్న బొట్టు విధి నిండా నీరు ఉన్నప్పుడు, ఉన్నప్పుడు ఇంక నీకు లభించినట్టే కదా, కోల్పోయే అవకాశం ఉండదు కదా. ఇంతటి వివరణిస్తున్నారండి. మనోవికారాన్ని జయిస్తావా, తొలగించుకుందామా? మనోవికారాలు ఎలా జయిస్తామనుకుంటామా, ఎలా తొలగించుకుందాం అనుకున్నామా? రెండు ఒకటే. కాబట్టి ఇక్కడ ఆ మనోవికారాన్ని ఎలా తొలగించుకోవాలో వరదాద మహర్షి గారు సాయి జీవితం ద్వారా, ఇంకా మాట్లాడంటే సాయి సన్నిధి గ్రంథం ద్వారా, అది ఇంకా అమృత ఫలం లాంటిది ఆ సాయి సన్నిధి గ్రంథం. తద్వారా మనలో ఉన్న ఈ భావాలని, ఏ భావం? ఇష్టం పట్ల ఇష్టము, అయిష్టము, ద్వేషము, భయము, ఇట్లాంటి జరిగినప్పుడు మనసు నిగ్రహం కోల్పోకుండా స్థిరత్వంతో మనం ఉండగలిగితే, ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే, గెలిచామో ఓడే పక్కన పెట్టాం, ప్రయత్నించడం జరగవాలి. అలా చేయగా గమ్యం చేరగలం. అంటే చిన్నపిల్లవాడు బుడిబుడుగులు అడిగేస్తే కానీ వాడు పరిగెత్తలేదు. ఒక్కొక్క అడుగు పైకేసుకుంటే అంతరిక్షం దగ్గరికి వెళ్ళలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రయత్నం అనేది నిరంతరం జరుగుతుండాల్సిందే. అలా జరుగుతున్నప్పుడు మన మనోవికారాన్ని జయించి, ఆ జయించిన ద్వారా విశ్వాసపూరి మన పరమై, తద్వారా మనం బాబా చెప్పిన వాక్యాల ద్వారా, బాబా చెప్పిన పనుల్లో మమేకమై మనం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, ఉన్నత స్థాయి అంటే ఏంటి? నిరంతరం ఆనందం అనుభూతి పొందడానికి చక్కటి అవకాశంగా, చక్కటి వేదికగా, ఈ ప్రపంచాన్ని వేదికగా తీసుకొని బాబా చెప్పిన వాక్యాలు స్వరింపు చేసుకున్నప్పుడు ఇది మనకు ఒక రంగస్థలము. జనార్దన్ గెలవ చెప్పినట్టుగా బాబా చెప్పిన వాక్యాలను బోధన ఆదరించాలంటే ఈ జీవితమే ఒక రంగస్థలం అన్నాడు. అదే ఈరోజు మాస్టర్ గారి ప్రవచనాల ద్వారా మనకు అందించిన గొప్ప ఉపదేశం. దీని ద్వారా మనం మనోవికారాలు తొలగించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి అల్లా మాలిక్, రెండు రుణానుబంధాన్ని గుర్తించుకో, నువ్వు చూసేంత కలిసి. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే ముక్తికి మార్గం సులభం, మోక్షానికి అర్పణం. ఇక్కడ ముక్తి మోక్షం అంటే ఏంటండి? సంతృప్తి, పరమానందం. ఆ సంతృప్తి పరమానందం పొందడానికి వరదాద మహర్షి గారు మనకు సులభమైన మార్గాన్ని అందించారు. తద్వారా మన మనోవికారాన్ని తొలగించుకొని సన్మార్గంలో ప్రయాణం సాగిస్తాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.